ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున కూడి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మనం మరి యొక్క పునరుద్ధాన దినాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన సముఖమానికి చేరి వచ్చి ఉంటున్నాం. కాబట్టి కొద్ది నిమిషముల పాటు ఆరాధన తలంపులతో నిర్మలమైన మనస్సాక్షితో ఆయన సన్నిధానములో ఆరాధించడానికి ప్రభు ఏర్పాటు చేసిన దినానికి మనం చేరి వచ్చాం. కాబట్టి కొద్ది నిమిషముల పాటు ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. లేవియాకాండం 4వ అధ్యాయం 13 నుంచి 21 వచనాలు నేను చదువుతాను. లేవియాకాండం 4వ అధ్యాయం 13 నుంచి 21 వచనాలు. ఇజ్రాయేలీల సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేన్నైనా మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞల విరోధముగా చేసిన ఆ పాపమునకు తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడి దూడను అర్పించి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడి మీద తమ చేతులుంచి తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడి దూడను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడి యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకుని రావలెను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలి ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధి 7 మార్లు దాన్ని ప్రోక్షింపవలెను. మరియు అతడు దాని రక్తంలో కొంచెము ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిననున్న బలిపీఠము కొమ్ముల మీద చమిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దనను దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు దాన్ని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలెను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడిని చేసినట్లు దీనిని చేయవలెను. అట్లే దీన్ని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాలెం వెలుపలకు మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలను. ఇది సంగమునకు పాప పరిహారార్థ బలి. దేవుడు తన వాక్యాన్ని దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. లేవియాకాండం అనగానే మనకి బలుల గ్రంథం అని గుర్తు వస్తుంది. ఎన్ని బలులు ఉన్నాయని మనం క్రితంలో ధ్యానించాం. తెలియని వారు ధ్యానించి ఉంటారని నమ్ముతున్నాను. అంతకుముందు మనం ఈ యొక్క 5 బలుల యొక్క శ్రేష్టత ధ్యానిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎంత క్షమించాడు అన్న క్షమాపణ యొక్క శ్రేష్టత ఎరుగుట వలన హృదయంలో కలిగే ఆ యొక్క తలంపులే కృతజ్ఞతాస్తుతులు అని మనం విన్నాం ప్రియులారా. మరి ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో 5 బలులు, మొదటిది ఏమిటి? దహన బలి. రెండవది సమాధాన బలి, నైవేద్యం. మూడవది సమాధాన బలి. 4వది పాప పరిహారార్థ బలి. 5వది అపరాధ పరిహారార్థ బలి. అయితే ఈ 5 బలులు వేటిని సూచిస్తున్నాయనంటే, ఒక నిర్దోషమైన పశువు వధింపబడి, అది గొర్రెపిల్ల కావచ్చు, కోడె కావచ్చు, మేక కావచ్చు ప్రియులారా. కాబట్టి ఆ 3 విషయాల్లో దేవుడు నిర్దోషమైన దానిని ఎంచుకున్నట్టు ద్వారా, అది నిర్దోష రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత క్షమాపణ కలుగుతుంది అని ఏం చెప్తుందమ్మా? ధర్మశాస్త్రము చెప్తుంది. అంటే ధర్మశాస్త్రం ఏం కోరుకుంటుంది? పాపము చేసిన వాడు పాపిగా ఎంచుతానని చెప్తుంది. ఆ పాపం చేసిన వాడు పాప పరిహారం జరగాలంటే
ఖచ్చితంగా ఏం కావాలి? ఏం కావాలి? నిర్దోష రక్తము కావాలి. మరి నిర్దోష రక్తాన్ని అలనాడు నోహు మొదలుకొని యోహాను వరకు కూడా బలులు అనేవి సాగుతూ వచ్చినాయి కదా, బాప్తిసం ఇచ్చే యోహాను వరకు. ఆ బలుల యొక్క నీతి ఏమని తెలియపరుస్తుందనంటే, అవి బలులు అర్పించడం ద్వారా మనకి సంపూర్ణమైన పాప విమోచన జరగలేదని, దానికి మూలం ఏంటంటే మానవుడికి పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి కాబట్టే వాళ్ళు ఏటేటా బలులు అర్పించిన బలుల ద్వారా పాప క్షమాపణ కలగలేదని సామాన్యంగా చెప్పవచ్చని మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు బయలుపరుస్తున్నాడు ప్రియులారా. అయితే మరి ఇక్కడ ఒక లేఖన భాగాన్ని మనం ఎందుకు చదువుకోవాల్సి వస్తుందని అంటే, ఛాయ ఏంటో తెలిస్తే మనకి నిజస్వరూపము తెలుస్తుందని దేవుడు అనుమతించాడు. అవన్నీ శరీరాచారాలుగా ఉన్నాయని హెబ్రీయులకు రాసిన పత్రికలోనే చెప్తున్నాడు ప్రియులారా. అవేంటో మనము త్వరగా ధ్యానించిన మనము ధర్మశాస్త్రానికి వేరుగా నీతి బయలుపరచబడుతుందని, ఆ ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి దాన్ని ముగించి లేఖనాల ద్వారా దేవుడు మనకు బయలుపరిచిన దేవుని నీతిని బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో నిర్మలమైన మనస్సాక్షితో ఆరాధిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ధర్మశాస్త్రం ద్వారా అర్పించే బలి దేని ద్వారా, ధర్మశాస్త్రం వలన ఏ రీతిగా కలుగుతుందో మనం ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఏవన్నీ? ఈ బలులన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుతున్నాయి. లేఖనానుసారంగాన దేవుడు బలులు ఎప్పుడు అనుమతించాడనంటే, ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేల్ ప్రజలు కోరుకున్నారో, అది మనం నిర్గమాకాండం 19వ అధ్యాయం మనం 8వ వచనంలో గమనించగలవారం. దేవుడు మానవుని ఏదైతే కోరుకుంటో అది దయచేసే వ్యక్తి. ఎందుకంటే మానవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ ప్రేమించిన మానవుణ్ణి ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, దానిలో ఉన్న లోపాన్ని మానవుడు కనుగొంటాడని. కానీ మానవుడు ఆ రీతిగా కనుగొనలేడానికి కారణం ఏంటనంటే, దేవుని యొక్క క్షమాపణ యొక్క శ్రేష్టత ఎరుగకపోవడమే. ఆయన మనల్ని ఎంత క్షమించాడన్న విషయాన్ని మనం ఎరుగకపోవడమే. ఇదే లేవియాకాండం 4వ అధ్యాయం 20వ వచనం మరి ఒకసారి చదువుకుందాం. లేవియాకాండం 4వ అధ్యాయం 20వ వచనం. అతడు పాప పరిహార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను, అట్లే దీనిని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. క్షమాపణ కలగాలంటే ఏం చేయాలమ్మా? ప్రాయశ్చిత్తము చేయాలి. మరి ప్రాయశ్చిత్తం చేయడానికి మరి ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలిగి పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి కలగాలనంటే, ఎడ్ల యొక్క, కోడెల యొక్క, మేకల యొక్క రక్తము మానవుణ్ణి ఏం చేయలేకపోతుంది? సంపూర్ణ విమోచన అంటే ప్రాయశ్చిత్తము చేయలేకపోతుంది. మరి చేయలేకపోయిన వారికి ఎవరు చేయాలి? మరి ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి కలవలేదు, విడివిడిగానే ఉన్నాయి, చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనాలు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును.
ఇది కూడా ధర్మశాస్త్రం చొప్పునే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడడానికి వ్రాయబడిన మాట ప్రియులారా. కానీ దేవుడు మన కోసం ప్రాయశ్చిత్తమైంది దేని ద్వారా? దేని ద్వారా అంటే లేఖనాల ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని సంకల్పం చొప్పున ఈ లోకంలోకి ప్రవేశించి ఆ సంకల్పం చొప్పునే మన కోసమై ప్రాయశ్చిత్తమయ్యాడు. ఆ విషయాన్ని మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో స్పష్టంగా పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మనకి అందిస్తున్నాడు. ఏమని? లేఖనముల ప్రకారమే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, మృతి పొందాడు, లేఖనముల ప్రకారమే ఆయన తిరిగి లేచాడు. మరి అక్కడ లేఖనముల ప్రకారముగానే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని విధిని ఎలాగ నెరవేర్చాడు? ఇక్కడ నేను ఒక మాట అన్నాను, గమనించండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అన్నాడు. ఇది ఎక్కడ ఉందనంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం గమనించేవారం. చూడండి, ధర్మశాస్త్రం చొప్పున నీతి విధి అది నెరవేరబడిందంటే దేని ద్వారా అంటే లేఖనముల ప్రకారముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన చేసిన బలియాగము ద్వారా. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు. ఆత్మను అనుసరించుటయే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు నడుచుడు మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపికి శిక్ష విధించాడా? పాపమునకు శిక్ష విధించాడా? గమనించారా మీరు? ఎప్పుడైనా లేఖన భాగాలు చదువుతున్నప్పుడు మనము గమనించవలసింది ఏంటంటే అక్కడ ఏమి రాయబడి ఉందో జాగ్రత్తగా గమనించాలి. పాపికి శిక్ష కాదు కానీ పాపమునకు శిక్ష. మరి ప్రతి మానవుడు పాపము చేసి శిక్ష ఎందుకు తీర్పుగా పొందనై ఉన్నాడు అని అంటే మనం సరిగా గ్రహించకపోవడం ద్వారానే. దేవుడు ప్రతి మానవుని కోసం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్లు ప్రతి మనుషుని కోసం ఆయన ఏం చేశాడమ్మా? ప్రాణాన్ని అర్పించాడు. ఆ ప్రాణాన్ని ప్రతి మానవుని కోసం అర్పించినప్పుడు ప్రతి మానవుని పట్ల కూడా ప్రణాళిక ఒకటే ఉంటుందా? వేరువేరుగా ఉంటుందా? ఒకటే ఉంటుంది. మరి అలాంటి ఆ ప్రణాళిక కలిగిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆ ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆ ధర్మశాస్త్ర నీతి విధిని నెరవేర్చడానికి పాప శరీర ఆకారముతో పంపి మరి పాపమును శిక్ష విధించాడంటే మరి పాపం ఎవరు? పాపాన్ని శిక్ష విధించాలంటే మరి పాపము ఎవరో ఒకరు ఉండాలి కదా. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. త్వరగా తీస్తే మనం త్వరగా కంప్లీట్ చేసుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపిగా చేశాడా? పాపముగా చేశాడా? గమనించాలి. పాపముగా చేశాడా? పాపిగా చేశాడా? మరి పాపమునకు శిక్ష విధించారంటే ఎవరు విధింపబడ్డారు ఆ పాపము ప్లేస్లో? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, అంటే ఆయన మన కోసమై ఆ ధర్మశాస్త్ర నీతి విధిని నెరవేర్చడానికి లేఖనముల ప్రకారం ఏదైతే దేవుడు ఈ లోకానికి వచ్చి ఒక మానవునికి ఆ పాపాన్ని తీసివేయడానికి ఆయనే పాపమయ్యాడు. ఇది గమనించుకున్నాం. స్తోత్రాలు చెల్లిస్తూనే ఉంటాం. కానీ బ్రహ్మపరచ ఆత్మ ద్వారా అదేం చేస్తుంటుంది? ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. హృదయంలో నిలిచేది ఏంటి ప్రియులారా?
మన స్వనీతి అయి ఉంది. కాబట్టే మనము విజ్ఞాపన చేస్తున్న ప్రతిసారి క్షమించాలి అనే గుణం మనలోకి వస్తుంది. క్షమాపణ మనం అడిగి రేపు ఉదయకాల సమయంలో, అంటే ఈ దినము మనం ఆరాధిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడలేదని, అంటే పాపానికి పరిహారం జరగలేదని ఎరగడమే కదా. మరి నువ్వు చేసే ఆరాధన మరి యోహాను సువార్త 4:24 ప్రకారం యథార్థమైన ఆరాధనేనా? ప్రశ్న వేసుకున్నారా? మనము తప్పు చేశామని బాగానే వెంటనే క్షమాపణ అడుగుతున్నాం. అని అడగకపోతే మరి రేపు ఉదయకాల సమయంలో నాకు పాలు పంపులు లేదని, ఈ జ్ఞానము మనుషుని జ్ఞానం ప్రియులారా, దేవుని జ్ఞానం అయితే కాదు. దేవుడు ఎందుకు మరి ఆ విధిగా ఆలోచిస్తున్నారు ఈ ప్రజలు అని చాటున నన్ను మరలా సిలువ వేస్తున్నారు, మరలా శోధిస్తున్నారు, వీరు మరలా దేవుని నీతి ఎరగట్లేదు, నేను దేవుని నీతి వారు ఆపాదించాలని నేను పాపముగా చేయబడ్డాను కదా, ఆ విషయాన్ని వీరు రక్షింపబడిన నాటే ఎరిగారు కదా అన్న విషయాన్ని దేవుడు ఎంతగానో మనల్ని స్తుతులు ఆగ్రానించడం కాదు కానీ చింతిస్తూ ఉంటాడు. ప్రియులారా, వీరు ఇంకా కూడా సంపూర్ణ సిద్ధి కలిగి ఆత్మచేత వీరేం చేస్తున్నారు? ఆత్మ ప్రభుని వారి హృదయంలో నివసింపజేస్తున్నాను. ఆత్మ చెప్పు సంగతులు ఆత్మానుసారులు వింటారు. మరి ఇప్పుడు మనం 8వ అధ్యాయం 3వ వచనంలో శరీరానుసార విషయంలో మనం చనిపోయామన్న జ్ఞానం లేక 5వ వచనంలోకి వచ్చేసరికి శరీరానుసారంగా నీతిని వెతికే ఆ విశ్వాసులే శరీర క్రియల యందు నెరవేర్చబడుతున్నారు. అంటే దానికి మూలం ఏంటంటే దేవుని నీతి ఎరుగకపోవడమే. దేవుని నీతి ఏంటమ్మా? పాపం ఎరుగని ఆయనను పాపముగా చేసి ఆ పాపానికి ఏం చేశాడు? శిక్ష విధించాడు. మరి ఆ శిక్షని ఎంతమంది దేవుడు మరలా శిక్ష వేస్తున్నారు? ఎందుకంటే నువ్వు పాపానికి పరిహారం చెందించబడలేదనే నీ యొక్క విజ్ఞాపనలు ఉన్నాయి ప్రియులారా. మరి ఆ విజ్ఞాపనను ఎరిగిన వారు కూడా చేస్తూ ఉంటే దానికి భ్రమపరచు ఆత్మ ఎంత భ్రమ పెడుతుందో చూడండి ప్రియులారా. అలా అని చెప్పి నేను ఈరోజు పాపం చేసిన వాడిగా ఉన్నాను కదా, నేను పాపాన్ని ఒప్పుకోకపోతే మరి దేవుడు నాకు రేపొద్దున, అంటే ఈరోజు ప్రభు పనులలో చేయవేసే మార్గం ఎలాగ నాకు కలుగుతుంది అని మానవ జ్ఞానంతో ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు ఒకసారి పాపానికి శిక్ష విధించాడన్నప్పుడు పరలోక రాజ్యంలో ఏమి లేదు. పరలోక రాజ్య విషయం, పరలోకంలో పాపం గురించి ప్రస్తావన ఉంటుంది అనుకుంటున్నారా మీరు? అక్కడ ఎన్నటికీ పరిశుద్ధతయే అనుకూలం ప్రియులారా. పరిశుద్ధత లేకుండా దేవుడు పాపాన్ని గురించి ఆలోచించడమ్మా. మీరు అనుకుంటున్నారు కానీ పాపం విషయంలో ఆయనకి ఏమి లేదు, ఆలోచనే లేదు. ఆ జ్ఞానము మానవునికి బయలుపరచబడినప్పుడు ఆటోమేటిక్గా విశ్వాసమూలముగా జీవితంలో దేవుని నీతి ఎలా నెరవేర్చాలని మానవుడు వెతుకుతాడు. కాబట్టి మనము ఏం చేయాలి? యథార్థమైన ఆరాధన చేయాలంటే దేవుడు ఏ రీతిగా మనల్ని ఆరాధించాలో ఆ రీతిగా ఆరాధించాలి. మరి ఈరోజు నేను పాపం చేశాను కదా అని దానికి ఒప్పుకోలు ఎలా ఉండాలి? మరి క్షమాపణ కాదు ఒప్పుకోలు, క్షమాపణ యొక్క శ్రేష్టత ఎరగాలి ప్రియులారా. పాపాలని క్షమించే అధికారం మనిషి కుమారుడికి మాత్రమే ఉందని మనం సువార్తల్లో మనం చూస్తాం. ఎందుకు ఆ అధికారం ఇవ్వబడిందని అంటే దేవునికి వెల చెల్లించి మనల్ని కొన్నాడు అని అంటే పాప పరిహారం దేవునికి సమర్పించాడా లేదా? మరి మనం ఎందుకు ఇలాగ ఆరాధన చేస్తున్నాం? ఎప్పుడైనా మీరు ప్రశ్న వేసుకున్నారా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటే ఫుట్వర్డ్స్లో ఏమనుంది? మరి ఒకసారి చదవండి అన్న 2వ వచనం.
ఆయనే మనకు పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, ఆ, ఇక్కడ మన పాపములు అన్నాడు, లోకములకు శాంతికరమై ఉన్నాడు. ఫుట్వర్డ్స్లో వచ్చేసరికి ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఇప్పుడు మనం క్షమాపణ ఎలా కలుగుతుంది? క్షమాపణ ఎలా కలుగుతుంది? ప్రాయశ్చిత్తం ద్వారా కలుగుతుంది. ఆ ప్రాయశ్చిత్తము పాపానికి పరిహారం జరగడం ద్వారా కలుగుతుంది. అలనాడు ప్రధాన యాజకుడు ఏదైతే కోడిని కానీ, మేకను కానీ, గొర్రెను కానీ పరిశుద్ధ స్థలములో అర్పించి దాని మీద ఆ రక్తము ప్రోక్షించినప్పుడు, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి దాని ద్వారా పాప పరిహారం జరిగిందని ప్రాయశ్చిత్తము చేయగా, అంటే ఒక కార్యము చేయగా, ప్రాయశ్చిత్తార్థ కార్యము చేయగా పాపికి ఏమి కలుగుతుందండి? క్షమాపణ కలుగుతుంది. మరి మన కోసము దేవుడు, మన కోసమే అంటే రక్షింపబడిన వారి కోసమే మాత్రమే కాదు, లోకమంతటా కూడా ఎన్నిసార్లు చేశాడు? సారిసారికి చేస్తున్నాడా? దేవుడు లేఖనానుసారమైన బలి జరిగించాడు, అది ఒక్కసారే. ఆ ఒక్కసారే అర్పించుట చేత మనిషికి సంపూర్ణ సిద్ధి కలిగింది, పాప క్షమాపణ కలిగింది. ఇక పాపములు మన మీద లేవు, కానీ పాపాలని జ్ఞాపకం చేసుకోవడం కూడా లేదండి. హెబ్రీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొననని, వారి పాపములు ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇదే 10వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి అన్న. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. 18వ వచనం. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నటికి ఉండదు, ఎన్నడూ ఉండదు. అక్కడ పొరపాటున ఎవరైనా తప్పిదం చేస్తే అంటే దాని అర్థం ఏంటంటే పాప పరిహారార్థ బలి ఎరిగిన వాడు పొరపాటున చేస్తే అక్కడ వారికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అని అంటే పాప జ్ఞప్తికాల మనస్సాక్షిలోనే జీవిస్తున్నాడు మానవుడు ఆనాడు. ఎందుకనంటే సరైన పరిహారం జరగవలసింది ఎవరి ద్వారా? సంకల్పం చొప్పున పిలువబడిన వాడి ద్వారా, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? జాగ్రత్తగా వినండి ప్రియులారా. మరి మనం మరలా ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడిన బలుల వైపు మనం వెళ్తున్నామనంటే మనము పాప పరిహారము నొందలేదని, పాప జ్ఞప్తి గల మనస్సాక్షితో ఉన్నామని దాని అర్థం. ఇదే 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు శాంతికరమై ఉన్నాడంటే ప్రాయశ్చిత్తం జరిగించాడన్న విషయాన్ని మనం ఒప్పుకోవట్లేదు. ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు మన కోసము. ఆ విషయమైన నీతి హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అతి పరిశుద్ధ స్థానంలో ప్రవేశించి మన నిమిత్తం ఆయన ముఖం వైపు చేరి ఆయన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా ఎంచుతుంటే, దేవుడు కూడా నీతిమంతుడిగా ఎంచుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఇంకా పాపిగానే మనం ఎంచుకుంటున్నాం. మరి అప్పుడు ఆరాధన విషయంలో సంపూర్ణ సిద్ధి మానవుడికి ఎలా కలుగుతుందండి? కాబట్టి దేవుడు నిర్ణయించిన ఒప్పుకోలు అది కాదు. ఒకవేళ నువ్వు ఇదే ప్రాయశ్చిత్తం జరిగితే క్షమాపణ యొక్క శ్రేష్టత ఎరిగితే, ప్రభువా నీవు నా కోసమై నువ్వు మరణించావు, ఒక బలి అర్పించావు, ఇంకొక రెండో బలి లేదన్నావు, నా పాపాలు క్షమింపబడ్డాయి అన్నావు. అయినా సరే నేను ఇదే రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం ప్రకారము నేను శరీరాన్ని బట్టి అనుసరిస్తున్నాను గనక నేను శరీరాచారాలు చేసి పాపనవుతున్నాననే భ్రమలో ఉన్నాను. కానీ నేను పాప విముక్తుడినని కాబట్టి నేను వాటి జోలికి వెళ్లకుండా నా యొక్క తలంపులకు కాయవులుండి నన్ను ఈ దినము నుంచి నా ఒప్పుకోలు నేను మార్చుకొని నీ సన్నిధానంలో యథార్థమైన ఆరాధన చేస్తున్నానని నీవు ఆరాధన చేస్తే రేపు ఉదయకాల సమయంలో ధైర్యముగా ప్రవేశించి నువ్వు ఆరాధించే భాగ్యం నీకు కలుగుతుంది. దేవుడు ఈ రీతిగా చేయమని నీతి విధి నెరవేర్చలా.
తాను నెరవేర్చిన నీతి విధి వేరు, మానవుడు నెరవేరుస్తున్న నీతి విధి వేరు ప్రియులారా. నువ్వు ఆ రీతిగా చేసి వచ్చేవారం మరలా నువ్వు అదే రీతిగా చేస్తున్నావు అంటే మరలా ఏమై ఉన్నావు? వాత వేయబడిన మనస్సాక్షిలో ఉన్నావని దాని అర్థం. కాబట్టి మనస్సాక్షి విషయంలో నేను మానవుడికి సంపూర్ణ సిద్ధి. ఆ నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి జీవం గలివాడిగా సేవించడానికి అతి పరిశుద్ధ స్థలంలో చేరిన రక్తము మనల్ని ప్రాయశ్చిత్తం చేసిందని, మనం అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన రక్తము మనం ఇక్కడ జీవించడానికి, పాపజ్ఞప్తి లేని మనస్సాక్షితో జీవించడానికి దేవుడు పరలోక రాజ్యంలో ఆయన సముఖంలో చేరాడని ఎరిగితే ఆరాధనకి సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. సిలువలో చిందించిన రక్తము ఆయన నా పాపాని కోసం చిందించాడని ఎరిగితే నీకు పాపక్షమాపణ కలుగుతుంది. మరి నీవు జీవించడానికి అవసరమగు రక్తము అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి దేవుడు ఆయన సమ్ముఖమునకు చేరి ఆయన రక్తం ద్వారా నన్ను నీతిమంతునిగా తీరుస్తున్నాడనే జ్ఞానము లేకపోతే ఆ ఆత్మ పరిశీలన కలిగితే ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగుతుంది ప్రియులారా. కాబట్టి ధర్మశాస్త్ర నీతి విధి అని ఏం తెలుపుతుందంటే పాపికి పరిహారం చేయాలి, ఆ పరిహారం ద్వారా ప్రాయశ్చిత్తం జరిగించిన తర్వాత క్షమాపణ కలుగుతుంది. కానీ తానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనానుసారముగా ఈ లోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్ర నీతి విధిని కూడా నెరవేర్చాడు కాబట్టే ధర్మశాస్త్రముకి సమాప్తి అయి ఉన్నాడని రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉంటుంది. కాబట్టి సమాప్తి ఏ రీతిగా కలగజేశాడంటే ఆయన రక్తం ద్వారానే. ఆయన పాపిగా కాదు కానీ పాపముగా చేయడం ద్వారా పాపానికి దేవుడు శిక్ష విధించాడనే జ్ఞానం మనిషికి రావాలి. మరి ఎప్పుడు వస్తుంది? ఊరికి వచ్చి దేవుడు దేవుడు నాయన స్తుతి స్తోత్రం నువ్వు నా కోసం మరణించావయ్యా, నా పాపాల కోసం మరణించావయ్యా అనగానే ఇలా రాగానే మళ్ళీ ప్రభు శరీరం రాగానే ఎంతో వినయముగా దాన్ని తీసుకొని నోట్లో వేసుకొని మళ్ళీ స్తుతి స్తోత్రం మళ్ళా రక్తం రాగానే ఇది మానవుడు నీకు నీవుగా ఏర్పాటు చేసుకున్న దేవుని నీతి భక్తి ప్రియులారా. మానవుణ్ణి దూషించడం కాదు, లేకపోతే నెపము పెట్టి వారిని హేళన చేయడం కాదు, కానీ నీవు దేవుని ఎంత హేళన చేస్తున్నావు ఎప్పుడైనా గమనించుకున్నావా? నీ యొక్క భక్తి ద్వారా నీవు బలహీనుడుగా ఉండి నేను క్షమించుకున్నాను కాబట్టి ఇతరులను క్షమించమనే సమాధానమా? దేవుడు ఏ సమాధానం కోరుకుంటున్నాడో అది మనం ఎరగాలండి ప్రియులారా. మనము ఈ దినము హెచ్చరికలు ఎందుకు తీసుకుంటున్నామని అంటే ఆ యొక్క శ్రేష్టతను ఎరిగి ఏం చేయాలి? పురుషులు కూడా అలాగా చేయలేకపోతున్నారు, స్త్రీలు మరి హృదయంలో చేస్తున్నారు లేదో నాకైతే తెలియదు, కానీ వాక్య ప్రత్యక్షత ద్వారా దేవుడు ఏం చేశాడమ్మా? మేడగది పరిచర్యలో ఏం చేశాడు? మొదట దేవుడు వాక్యాన్ని అందించాడు, ఆ తర్వాత ఒక పెద్ద పని చేశాడు. ఆయన ఏం చేశాడు? ప్రతి పాదాలని కడిగాడా లేదా? కడగడం అంటే ఏంటి? మనస్సాక్షి విషయమై వారికి సంపూర్ణ సిద్ధి కలగజేస్తున్నాడు. అది దినదినము అభ్యాసం చేయవలసిన నీతి విధి అన్నది కాబట్టి దేవుడు అలాగ చేసి నెరవేర్చి మీరు కూడా అలా చేయమన్నాడు. కాబట్టి మనము ఎందుకు హెచ్చరికలు పొందుతున్నామని అంటే ముఖస్థుతి కోసము, లేకపోతే మన పితృపారంపర్యాచారాలు చేస్తున్నారు కాబట్టి ఒక మనిషి వచ్చి ఇక్కడ హెచ్చరికలు అందించాలి, అందించిన తర్వాత స్తుతులు జరిపించాలి, స్తుతులు అర్పించిన తర్వాత బలారాధన తీసుకోవాలి, తర్వాత మళ్ళీ వాక్యం అందించాలి. ఇది కాదు దేవుడిని చేసిన నీతి విధి. నీతి విధి ఏది చూడండి ఒకసారి. ధర్మశాస్త్ర నీతి విధి నెరవేర్చబడిన తర్వాత దేవుడు ఒక నీతి విధిని ఇచ్చాడు మనకి. అది ఏ నీతి విధి? రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. 17 నుంచి చదువుకుందాం. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. మరణము ఒకని అపరాధ మూలన వచ్చినదైతే ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలుదురు.
కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలంలో వచ్చినదై తీర్పు ఒక్క అపరాధం మూలన వచ్చినదై మనుషులకందరికి ఆ శిక్షావిధి కలుగుటకు ఎలాగో శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికి జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమాయను. జీవప్రదమైన నీతి, అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ఇదేం నీతి? నోటితో చెప్పండి. జీవప్రదమైన నీతి విధి విధింపబడడానికి కారణమైంది ఎవరి ద్వారా? నీతి దానముగా పొందుకొనడం ద్వారా. గొప్ప సాక్ష్యము దావీదు భక్తుడు ఇస్తున్నాడు చూడండి. నేను 2 వచనాలు చూసి ముగిస్తాను. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దామా? 6-7 వచనాలు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. దావీదు కూడా చెప్తున్నాడు. అంటే దావీడికి ఆ అనుభవం లేదు కాబట్టి ఎరిగిన వాడే, కానీ ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిలోనే ఉన్నాడు గనక ఆ కృప విషయమైన ఏర్పాటు అర్థమైనప్పటికీ ఆయన యూదుడు, ఇశ్రాయేలీయుడు కనుక ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క ఆరాధనలో ఏమీ లేదు, సంపూర్ణ సిద్ధి కలగలేదు. 7వ వచనం. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత చాలు అది కూడా అదే చెప్తున్నాడు కదా. అతిక్రమానికి పాపానికి పరిహారము ప్రాయశ్చిత్తముగా నొందినవాడు ధన్యుడు. అంటే పాప క్షమాపణ కలిగిన వాడు అని దాని అర్థం. దానికి సరైన న్యాయమైన ప్రతిఫలాన్ని ఎవరు ఇచ్చారమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ముగిస్తున్నాను, అయిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా స్థిరపరచబడిందంటే ధర్మశాస్త్రం స్థిరపరచబడిందంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడింది. ఎందుకంటే సీనాయి కొండ మీద దేవుడు పరిశుద్ధ దేవదూతల ద్వారా పలకబడిన, అంటే దేవదూతగా వచ్చాడని దాని అర్థం. ఎందుకంటే మనము నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా మనం గమనించగలవారం. ఆయన పొదలో ఆయన అనుభవం ఏంటి, మోషే యొక్క అనుభవం ఏంటి? దూతగా ప్రత్యక్షమయ్యాడు. అదే రీతిగా సీనాయి కొండ మీద కూడా ఈ యొక్క పరిశుద్ధమైన ఆజ్ఞలు ఇవ్వడానికి కూడా ఆయన దేవదూతగానే ప్రత్యక్షమయ్యాడు. ఆ విషయం కూడా మనం యోహాను సువార్తలోను తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం గమనించగలవారం. అయితే ఆ దేవదూత ద్వారా అనుగ్రహింపబడిన, చదవన్నా 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అక్రమమును చాలు న్యాయమైన ప్రతిఫలం ఎలాగ పొందిందమ్మా? మన అతిక్రమము న్యాయమైన ప్రతిఫలం దేని ద్వారా పొందింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి అర్పణ ద్వారా. కాబట్టి మనము దేవుని యొక్క ఆ యొక్క క్షమాపణ యొక్క శ్రేష్టత ఎరగటం ద్వారానే మనకి ఈ దినము ఏం అనుగ్రహింపబడింది? ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి మనకు బయలుపరచబడింది. అది మనం ఎరిగి ఏం చేయాలి? యథార్థమైన ఆరాధన చేయాలి. మరి మీరు ఎంతవరకు మీరు మీ హృదయాల్లో మీరు ఈ రీతిగా తలపోసుకుంటారో మీరు క్షమాపణ యొక్క శ్రేష్టత ఇంకా ఎరుగుతారని దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయంతో ఈ దినం మనకి ఏం అందించాడు? ఆరాధన తలంపులు అందించాలని నమ్మి మీరు చేస్తే మీ విషయంలో దేవుడు సంపూర్ణ సంతోషంతో మీ హృదయాలు కూడా ఏమవుతాయి? సంతోషంతో దేవునికి అర్పించిన వారవుతారు. పాపజ్ఞప్తి గల మనస్సాక్షితో దేవునికి అర్పిస్తే మీకు మీరే ఏమున్నారు? ప్రాయశ్చిత్తం జరగలేదని ఒప్పుకుంటున్నట్టే. అలనాడు కూడా
ఆ బలులు కూడా ప్రాయశ్చిత్తం జరిగినమని నమ్మి క్షమాపణ కలిగిందని వారు అర్పణ అర్పించేవారు. ఆ ప్రస్తుతానికి ఆ క్షణమైన వారు ఆ రీతిగా అనుకుంటున్నారు. కానీ మనం ఆ రీతిగా అనుకోవట్లే. మరి ఎవరు ఆరాధన కరెక్ట్ ఆరాధన మీరే నిర్ణయించుకోండి ప్రియులారు. యథార్థమైన ఆరాధన అంటే దేవుడు కోరే ఆరాధన. అంతేగాని మనం యథార్థంగా ఏదో నేను పాపిని కాదు అన్నట్టు వచ్చి చేసే ఆరాధన కాదు ప్రియులారు. కాబట్టి ఇది వరకు ఆ జ్ఞానం లేక మనం ఎంతోమందిని ఆరాధించాం. ఆ రీతిగానే పాత వేయబడిన మనస్సాక్షి, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ద్వారానే ఆరాధిస్తూ వస్తున్నాం. కానీ ఈ దినముల అంతమందు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అందించే వాక్య సత్యాలను గ్రహించండి. యథార్థమైన ఆరాధనలోనికి ప్రభు మనల్ని అందరినీ నడిపించును గాక.